బాగుంది. తమిళనాడులో విజయ్, ఇక్కడ మన బాలయ్యే. ఇక్కడ సమస్య ఏంటంటే భాగవంత్ కేదార్ సినిమా చేసి అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ చేయండి. అదే స్టోరీ యాస్ ఇంకా బార్బీ డాల్ గారు నిజంగా అసలుకి రౌడీజం పుట్టిందే మీ దగ్గర నుంచి అన్నట్టుంది. బార్బీ డాల్ వర్జన్ 2 చూస్తాం. ఎనిమల్లో వర్జన్ 1, దీంట్లో వర్జన్ 2 ఉంది. పంచాంగం 300 రూపాయలు కొనుక్కునే సినిమా అయితే కాదండి, జస్ట్ టైం పాస్. నాకు నచ్చింది, చాలా బాగుంది. భగవత్ కేసరి రిఫరెన్స్ తీసుకున్నారు, బట్ సిమిలారిటీస్ చాలా ఉన్నాయన్న, కానీ ఫైట్స్ మాత్రం కొన్ని ఇంప్రూవైజ్ చేశారు. అనిరుద్ మ్యూజిక్ సో గుడ్, లైక్ డీజే మాత్రం ఫుల్ అదిరిపోతుంది, క్రేజీ ఉంటుంది అండ్ ఎంజాయ్ చేస్తారు. తమిళ ఫ్యాన్స్ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తెలుగులో చూసారా, తమిళ్లో చూసారా మేడం? తమిళ్లో చూసాను బ్రో, అందుకే నేను తమిళ చూస్తే కూడా ఫుల్ ఎక్సైట్ అవుతుంది. నేను తెలుగులో చూస్తే ఎంత ఎక్సైట్ అవుతుందో తెలియదు. అసలు ఆ బీజిఎం, ఆ సాంగ్స్ అన్ని ఎలా ఉంటే ఎంజాయ్ చేద్దామని నేను తమిళ్లో చూడడానికి వచ్చాను. లైక్ సెకండ్ హాఫ్ అసలు విజయ్ తలపతి తగ్గట్టు మొత్తం సెట్ చేసింది. సినిమా అంతా ప్యాక్ ఉంది. తమిళనాడులో విజయ్, ఇక్కడ మన బాలయ్యే. దాంట్లో చేంజ్ ఏం లేదు. సినిమా మాత్రం చినిగిపోయింది, చూడొచ్చు. ఇప్పుడే జననాయకుడు సినిమా చూడడం జరిగింది. సినిమా అంటే భాగవత్ కేసరి ఇంకోసారి చూడటం అనిపించింది. ఎందుకంటే సినిమా చాలా చోట్ల బోర్ కొడుతుంది, ఎందుకంటే చూసిన సినిమా కదా. సో ఆ విధంగా అదే సీన్స్ వస్తారు, ఇలా చేస్తాడు మనకి ఏదో మన ఫ్రెండ్స్లో మనం భగవత్ కేసరి టీవీ చేసుకుంటే ఎలా చూసుకుంటామో అలాగే అనిపించింది. బట్ ఇందులో విజయ్ గారి మేనరిజం, విజయ్ గారి డ్యాన్స్లు, అంటే విజయ్ గారిని ఇష్టపడే వాళ్ళ కోసం తీసిన సినిమా ఇది. కేవలం విజయ్ గారి కోసం తీసుకున్న సినిమా ఇది. యాక్చువల్ ఆయన ఎలక్షన్ కోసం కాకపోతే పండగ రిలీజ్ అవ్వాలి. చాలా బాగుంటుంది. అందుకే సెన్సార్ చదివితే ఉన్నది. ఇంత దారుణంగా ఉంటే ఎవరు వచ్చుకుంటే అంత దారుణంగా సెన్సార్ రిలీజ్ చేయరు కదా. నిజంగా సినిమా నా అభ్యర్థులు చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఈ సినిమా ఎలక్షన్ ముందు వస్తే తమిళనాడు ఎలక్షన్కి తగ్గట్టు చాలా కాంట్రవర్సీగా తీసుకున్నారు సినిమాని. బట్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి, ఆయన సీఎం అయిపోయాడు కాబట్టి నిజంగా చెప్తున్న సినిమా అయితే మాత్రం విజయ్ గారి కోసం టైం పాస్ మూవీ అంతే. ఆ లాస్ట్ యాక్షన్ పార్ట్ కూడా బాగా అనిపిస్తుంది, రోబోటిక్స్ ఫైట్ అంతే. జస్ట్ ఎన్నో భగవత్ కేసరి ఇంకోసారి చూసాం, కాకపోతే విజయ్ గారిని చూసాం బాలకృష్ణ ప్లేస్ లో. అదే తప్ప మీరు పంచాంగం 300 రూపాయలు కొనుక్కునే సినిమా అయితే కాదండి, జస్ట్ టైం పాస్. మీకు టైం పాస్ ఇక్కడ బోర్ కొడితే ఏదో సినిమాకి వెళ్ళాలి కదా అనుకుంటే జస్ట్ విజయ్ గారి కోసం జననాయకుడు చూడాలి తప్ప పంచాంగం వచ్చేసి చూసే సినిమా కాదు. పూజ టెక్ ఎంత ముందో తెలియదు, కాకపోతే శ్రీలంగర్ క్యారెక్టర్ ఇందులో బాగా పని తెలియదు అంటే ఆల్రెడీ యాక్టింగ్ చాలా బాగుంది. సో ఓవరాల్ డైరెక్టర్ అయితే మాత్రం సేమ్ డైరెక్షన్ కూడా ఏం కొత్తగా ఉండదు. అయ్యే సీన్స్, అయ్యే డైలాగ్స్, అయ్యే డైరెక్షన్. సో ఎక్కడ కూడా మార్పు ఉండదు. దానివల్ల మనకు బోర్ అనిపిస్తుంది. యాక్షన్ పార్ట్ లో వచ్చినప్పుడు కాదు, విలన్ ట్రాక్ చాలా కొత్తగా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ యాక్షన్ పార్ట్ గా చాలా వైల్డ్ గా పెట్టారు. అది కొంచెం మన బాబీ డాల్ కాబట్టి కొంచెం చూడడానికి బాగా అనిపించింది. సో ఓవరాల్ జస్ట్ విజయ్ గారి టైం పాస్ ఎలా అసలు తలపతి నుంచి ఇదే లాస్ట్ సినిమా కాబట్టి కొంచెం బాధాకరంగా ఉంది. కాకపోతే లాస్ట్ సినిమా అయినా కానీ చాలా మంచిగా తీశాడు. అసలు సినిమాలో ఒక్కొక్క విజువల్స్, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా సినిమా అయితే చాలా బాగుంది. అసలు అనిరుద్ అయితే మంచిగా చాలా వేరే లెవెల్లో కొట్టాడు. ప్రతి ఒక్క బీజం ఒక్కొక్క డైమండ్ లాగా. అనిరుద్ వన్ ఆఫ్ ది బెస్ట్. లాస్ట్ సినిమా అయినా కానీ బాగా ఇచ్చారు. తలపతి డాన్స్ ఉంటుంది భయ్యా, 2 minutes ఉంటుంది భయ్యా డాన్స్. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క డైమండ్. అసలు స్టెప్ మాత్రం వేరే లెవెల్ వేస్తాడు. నాన్ స్టాప్ 2 minutes. వాళ్ళ లాస్ట్ డాన్స్ అనుకుంటూ వస్తుంది, వేరే లెవెల్. అసలు చాలా బాగుంది. అసలు డాన్స్ మాత్రం మస్తు చేస్తాడు. సినిమా ఎట్లా అనిపించాడు? చాలా బాగుంది. ఇది భగవంత్ కేసరి రీమేక్ కదా, ఫుల్ రీమేక్ ఉందా లేదా సగం రీకేమో? ఎలా ఉంది? ఫుల్ సగం అని అనలేను, అక్కడక్కడ 2-3 సీన్లు ఉన్నాయి అన్నమాట. మన ఎమోషన్స్ ఉంటాయి కదా శ్రీలీల ఇంకా బాలకృష్ణది, అది ఇక్కడ కొంచెం క్యారీ చేస్తారు. ఫుల్గా కాదు, ఆ డైలాగ్స్ అవన్నీ మొత్తం డిఫరెంట్. స్టోరీ అదంతా కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఓన్లీ ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఓకే, భగవంత్ కేసరి బేస్ లైన్ చేసుకొని స్టోరీ కొంచెం చేంజెస్ చేసి సినిమా తీసారంటారు, అంతేనా? అలా అయితే అసలు అనను, ఎందుకంటే అందులో నుంచి జస్ట్ ఒక 2 సీన్స్ అలాంటివి ఉన్నాయి అంతే. మరి లాస్ట్ సినిమా అంటే ఇది లాస్ట్ సినిమా అవుతుందా, ఇంకా సినిమాలు తీస్తాడా? అది నేనెలా చెప్పగలను? అంటే తలపతి ఫ్యాన్ లాగా ఆయన ఇంకా మూవీస్ చేయాలని కోరుకుంటాను కదా. ఓకే, ఇంకా ఆయన సీఎం అయినాక ఇంకా మూవీస్ చేసిందంటే అది వేరే లెవెల్. దీంట్లో ఫైట్స్ బీజిఎం ఎట్లున్నాయి అన్న? ఫైట్ సీన్స్ బీజిఎం అంతా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. సాంగ్స్, డైలాగ్స్, డాన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఆయన యాక్చువల్లీ వన్ లాస్ట్ డాన్స్ అని చెప్పి ఉంటుంది కదా, ఆ బీట్స్ ఇంకా ఆయన స్టెప్స్ చాలా బాగుంటాయి.
ఇప్పుడు హీరో సీఎం కదా, మరి సినిమా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఆయన గ్రాఫ్కి? ఆయన గ్రాఫ్కి ఇది యాక్చువల్లీ ఈ మూవీ ఎలక్షన్ ముందు పడాల్సింది. ఒకవేళ పడి ఉంటే ఆయనకి ఏదైతే ఆ సస్పెన్స్ ఉండేనో ఆ సీట్స్ గురించి మనకు ఉంటాయి కదా, చాలా క్యూరియాసిటీ ఉంటాయి కదా, ఆయనకి ఈజీగా మొత్తం ఫుల్ ఆన్ ఫుల్ అన్ని సీట్లు కొట్టేశారు. సినిమా విషయాల సినిమా ఇది చూశాను భయ్య. సినిమా చూస్తారని సేమ్ యాజ్ తీసుకునే ఉంది. అంటే బాలకృష్ణ సినిమా ఈ సినిమా ఒకటే ఉంది అక్కడ. అంటే లాస్ట్లో ఇక్కడేదో సినిమా అయితే యాజ్ తీసాను, కానీ విజయ్ అన్నది లాస్ట్ అన్నారు. ఈ సినిమా అన్ని అబద్ధాలు. సినిమా చేస్తూ ఉంటారు చాలా మంది అన్నట్టు, సినిమా చేయమంటారు కానీ సినిమా చేస్తారు. సినిమా చూస్తారని సేఫ్ అయితే ఈ సినిమా జననాయకుని సినిమా చూసిన సేపు క్యాచ్ సినిమా. ఆల్రెడీ భగవంత్ కేదార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అదే సినిమాను మళ్ళీ తెలుగులో చేయడం అయితే పూర్తి బాధ ఉందండి. కానీ మేము విజయం ఫ్యాన్సే, అభిమానం ఉంది. ఈ సినిమా టోటల్గా 10,000 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. ఒక్క తెలుగులో తప్ప మిగతా అన్ని భాషలు హిట్ అవ్వచ్చు, బాగా ఆడుతున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే భగవంత్ కేదార్ సినిమా చేసి అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే స్టోరీ యాజ్ తీసుకుని తీసుకుంటే ఏమన్నా తెలుగు జనాలకు ఇది యాక్సెప్ట్ అవుతుంది. Part of Samuel Picture, last movie, they enjoyed. Actually, at last they made us cry. They made a tribute video for Talapati. Yes, we miss you, Talapati. Please, It was very good. As a Vijay fan, it's very emotional because it is his last film. So, no chance to watch him on the screens. So, we can watch him in a news live. ముందు రావాలి మూవీ, ఏం అయిన తర్వాత వచ్చింది మూవీ, ముందు రావాలి. ఈ దీంట్లో బాబీ డోలో వర్జన్ 2 చూస్తాం, ఎనిమల్లో వర్జన్ 1, దీంట్లో వర్జన్ 2 ఉంది. బాబీ డోల్ సూపర్ యాక్టింగ్ ఉంది, సూపర్ మెసేజ్ ఉంది, అన్ని సూపర్ ఉంది, అల్టిమేట్ బ్లాక్ బస్టర్. చెప్పు రెడీ. ఇప్పుడే ప్రజానాయకుడు సినిమా చూసిన, ప్రజానాయకుడు కాదు ప్రజల దేవుడు అన్నట్టుంది సినిమా. నిజంగా తలపతి విజయ్ గారు వాళ్ళ మమ్మీ చెప్తున్నా, మీరు మీకోసం కనలేదు, లైక్ జనం కోసం కన్నారని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసిర్రు. అసలుకి ఒకడు పొలిటికల్ గా హీరో ఉంటాడు, ఒకడు రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు. నువ్వేంది భయ్యా, ఏ తరానికి ఏ రంగానికి చూసుకున్నా నువ్వే హీరో. బాస్ ఈస్ బ్యాక్, బాస్ ఈస్ బ్యాక్ అన్నట్టుంది. నిజంగా ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా కానీ ఇప్పుడైతే ఎవరైతే ప్రజెంట్ గా రూల్ చేస్తున్నారో గవర్నమెంట్, వాళ్ళు చూడాలి, చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ వన్ అండ్ ఓన్లీ కొటేషన్ చెప్తున్నా, ఏ ట్రూ లీడర్ ఇస్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్ అన్నట్టుంది. ఎవరైతే పదవి వచ్చిన తర్వాత వాళ్ళ పవర్ చూపిస్తుర్రో అది కరెక్ట్ కాదు, అర్థమైందా? అది కరెక్ట్ కాదు. జనాల కోసం పోరాడాలి, జనాల కోసం కష్టపడాలి, అదే సినిమాలో ఉంది. కానీ నిజంగా సినిమా విషయానికి వస్తే విజయ్ తలపతి గారి స్వాగ్ అయినా, ఆయన చేసే లైక్ మాస్ ఏమంటారు ఫైటింగ్ అయినా సరే బొమ్మ చించేసిన. అసలుకి నిజంగా చెప్తున్నా, పూజా హెగ్డే నువ్వు ఇట్లానే సినిమాలు చేయాలని ఆ దేవుడికి ఎన్నో పూజలు చేసుకుంటామ్మా. ఎందుకనంటే ఒక అందాల తార మళ్ళీ ఒక స్క్రీన్ మీద కనిపించేటట్టుంది. ఇంకా మమితి గురించి మాట్లాడాలంటే నిజంగా ఒక ఏమంటారు ఎమోషన్, సినిమాలో ఎమోషన్ తీసుకొచ్చింది మమితనే. నిజంగా ఒక కూతురు క్యారెక్టర్ చేసింది. ఇంకా ప్రకాష్ రాజ్ ఏదైతే నిజాలు ఒరిజినాలిటీ ఏదైతే లైక్ విలనిజం ఉందో సినిమాలో అదే క్యారెక్టర్ చూపించిర్రు. ఇంకా బార్బీ డోల్ గారు నిజంగా అసలుకి రౌడీజం పుట్టిందే మీ దగ్గర నుంచి అన్నట్టుంది.